బ్యాక్చువల్ షో తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి వేడి పెంచుతున్నాయి. దాదాపు 2 ఏళ్ల ముందే అప్పుడే ఎన్నికల వాతావరణం అన్నట్లుగా మాటల యుద్ధాలు, మాటల తోటాలు పేలుతున్నాయి. జన ఆవేదన సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ వరుసగా సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విమర్శల బాణాలు ఎక్కిపడుతోంది. అటు ప్రభుత్వం నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్లు. ముందు ప్రభుత్వం చేస్తే తర్వాత కాంగ్రెస్ చేస్తే లేదా తర్వాత ప్రభుత్వం నుంచి కూడా విమర్శల దాడి స్థాయి పెరుగుతోందా, లేకపోతే మాటలతో స్థాయి తగ్గించుకుంటున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. తెలంగాణ తెలుగుదేశానికి దిశానిర్దేశం చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అని వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా ప్రత్యేకమైన కార్యాచరణ, ఉద్యమ రూపొందించుకుని ముందుకెళ్లాలి. 2019లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడం కష్టమని వారు అనకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆ రకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక డీలిమిటేషన్ కూడా అవుతుంది కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ అంశాలకు సంబంధించిన లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు పి విక్రమ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. బి మల్ల యాదవ్ గారు, తెలంగాణ తెలుగుదేశం జనరల్ సెక్రటరీ, బి వెంకటేశ్వర్లు గారు, తెలంగాణ శాసన మండలి విప్, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మల్లు రవి గారు, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా రవి గారు, ఒకటి నేను చెప్పినట్టుగా ఎన్నికల వాతావరణాన్ని అప్పుడే క్రియేట్ చేయడం అంటే ఆ వేడి ఒకటి కనిపిస్తోంది మాటల్లో. రెండోది ముఖ్యమంత్రి గారు చేసే వ్యాఖ్యలు, ఆ స్థాయి మిమ్మల్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే కొంత దురదృష్టకరమైన వాతావరణం నాకు అనిపిస్తుంది ఏంటంటే మాటల స్థాయి తగ్గిపోతుందా? మరి కేబినెట్ లో కుక్కలు ఉన్నారు, ఈ స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. నేను డీకే అరుణ్ గారు అట్లాంటి వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ దానికి ఎందుకు లిటిల్ సారీ అనిపిస్తోంది, ఫీలింగ్ సారీ. అవును, ఆ మాటలకి అది మీకు ఒక పక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుంది? ఎవరో కొడితే ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాను అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనపడుతూనే ఉంది కొట్టేది. అవతల మాట్లాడే మాటలకి ఏమాత్రమైన ఒక లిమిట్ ఉండి మాట్లాడుతుంటే దాని గురించి సన్నాసులని, దద్దమ్మలని, చేతగానములని మాట్లాడితే కనీసం దానికి మళ్ళీ మాట సమాధానం. చాలాసార్లు వ్యాఖ్యలు అన్నారు ముఖ్యమంత్రి గారు. చాలాసార్లు అన్నప్పుడు మీరు ఇబ్బంది పడి ఉంటే అయిపోయి ఉండేది. మీరు ఎవరు ఇబ్బంది పట్టడం లేదు కాబట్టి కేబినెట్ లో కుక్కలు ఉన్నారు. ఎందుకు వచ్చింది అంటున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయి చాలా గౌరవమైనటువంటిది. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ ముఖ్యమంత్రి వస్తే దాని ఒక గౌరవం, ఒక ఇది ఉంటుంది. అది కాకుండా నువ్వు ప్రతి ఒక్కళ్ళని ఇష్టం నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు కదా. ప్రతిపక్షం కూడా ప్రజల్లో నుంచి ఎన్నికైనటువంటి పార్టీ, ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ. మరి మాట్లాడాలా? ఏ భాష దేనికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని వాళ్ళే కల్పిస్తున్నారు. ప్రజలు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారా మీ నుంచి? ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి గమనించాలి. అది ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే అవతల రూలింగ్ పార్టీ మాట్లాడారు. రూలింగ్ పార్టీలో అది కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి లాంటి స్థానం కదా మొత్తం ప్రజలందరికీ. మరి మీరేంటి అంటే మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలా. ఇట్లా తిట్టుకోవాల్సిన ప్రజాస్వామ్యం కాదని తెలుసు. ఎన్నికల టైం వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నారనేది మాట్లాడదురు కానీ ఎన్నికల టైం వచ్చిందని కాదు. ఇవాళ ఎన్నికల వాతావరణం లాగా క్రియేట్ ఒక కొత్త ప్రభుత్వం ఏదైనా వచ్చినప్పుడు, కొత్తగా రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కొంత టైం ఇవ్వాలా. వెంటనే నువ్వు చేయలేదు, నేను చేయలేదని 3 నెలలకి, 6 నెలలకి, 1 సంవత్సరానికి మామూలుగా అడుగుతూ వచ్చాము. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో సగం సమయం అయిపోయింది. మరి చేయవలసినవి చాలా ఉన్నాయి, అన్ని చేయాలని చెప్పారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి భాష వాడారు, సన్నాసులని. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు అన్నట్టు తండ్రి స్థానంలో చాలా గౌరవంగా చెప్పారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వస్తుంది? నిర్వీర్యం చేయడానికి రకరకాల మార్గాలు మాట్లాడినప్పుడు నేను కూడా ఉన్నా. డోర్నకల్ ఎమ్మెల్యే గారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో ప్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండ్రి. మాట్లాడినప్పుడు ఏమి ప్రతిదానికి అడ్డుకునుడే. ఇవాళ ప్రాజెక్టులు కడతామంటే అడ్డుకునుడే. స్వయంగా ఎవరు కేసులు వేసేది? కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ నాయకులే. అలాంటి వాళ్ళు కేసులు వేసి వాళ్ళు అడ్డుకోవాలా. మళ్ళా పైకెళ్ళి ఒక పక్క ప్రాజెక్టులు కావాలంటారు. ప్రతి విషయం కావాలనేది వాళ్ళే, అడ్డుకునేది వాళ్ళే. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామంటే మళ్ళీ కోర్టుకు పోతారు. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఇష్యూస్ మీద ఎంతైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుతున్నారు కదా. అదే వ్యాఖ్యలు ఇప్పుడు మీరంటే వాళ్ళకి మాట అంటారు కదా, వాళ్ళు ఊరుకునే పరిస్థితి ఇవాళ అదే కదా జరిగింది నేను సభలో. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి మాటలు తప్ప చేతలు లేవు వాళ్ళ దగ్గర. ఎంతసేపు మాట్లాడాలి? ఇప్పుడు మీరే అన్నారు కదా,
డికే అరుణ గారు ఏం మాట్లాడింది అనే విషయం అది నేను నోటితో చెప్పలేను, కానీ ఆమె విమర్శిస్తుంది వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఏం దందాలు చేసి ఇవాళ పైకి వచ్చారు, వాళ్ళు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతుంది. ఇవాళ దేశం మొత్తం కుటుంబం వాళ్ళ కుటుంబం చేతుల్లోనే ఉన్నది కదా. మళ్ళీ డికే అరుణ గారు ఏంది, ఇటు చూసినా అటు చూసినా అంతా భర్త కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు. మీరు అది కాకపోతే ఇంకేంటి కౌంటర్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి కదా, మాట్లాడినప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. అంటే విధానాల గురించి లేకపోతే అంశాల గురించి మాట్లాడుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా? అంశాల మీద మాట్లాడేటప్పుడే దీన్ని డిస్కషన్ చేస్తారు. వాళ్ళు ఎంతసేపు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు. ఇప్పుడే మన పెద్దలు రవి గారు చెప్పారు మా అందరినీ కలిపినరు అని. అంటే 5-6 వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు జానారెడ్డి మేము అంటే ఎవరన్నా ఒకరు మాట్లాడుతుంటారు. ఈ స్థాయిలో ఇక వాళ్ళ పార్టీ సుప్రీం మొత్తం కూర్చొని మాట్లాడుతుంది. అంటే ఆ రకంగా ఇక వాళ్ళకి మాటలు తప్ప చేతలు లేవు. ఎందుకంటే పరిస్థితి చూస్తుంటే దీనికంతా మూల కారణం మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాము. మీరు 5 అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అంటే జనాలు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎందుకు మాట్లాడవచ్చు మళ్ళీ నేను మాట్లాడేటప్పుడు అడ్డుకోనే మాట్లాడే. ఇప్పుడు విషయం ఎందుకు మాట్లాడుతాను కాంగ్రెస్ వాళ్ళకంటే ఇక వేరే పని లేదు. ఎందుకంటే ఇక అన్ని కంప్లీట్ అయినాక వినండి సార్, వినండి, ఇవాళ ప్రజల లోపల పూర్తిగా నిరాదరణ గురైనరు. ఎన్నికలు పెట్టినా ఓడిపోతా ఉన్నారు. కాబట్టి ప్రాజెక్టులన్నీ కనుక కంప్లీట్ అయిపోతే సంక్షేమ కార్యక్రమాలు బీసీల కొరకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తామంటే కూడా దాన్ని కూడా విమర్శిస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే మనలాంటి భాష మాట్లాడాలి, లేదా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలి, వాళ్ళకి జనాల్లో ఏం లేదని చెప్పాలంటే ప్రభుత్వ పెద్దలు ఇట్లాంటి భాష మాట్లాడాలి. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనం? ఏమన్నా దీనికి ఆకర్షితులు అవుతున్నారా? డెఫినెట్గా ప్రజలు ఇటువంటివి నిరసిస్తారు, ఖండిస్తారు, ఏహ్యత కూడా వ్యక్తం చేస్తారు. అంటే ఉదాహరణకి అంటే గతంలో కూడా మొదటి నుంచి కూడా చూసాము, తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి సరే అప్పుడు భావోద్వేగాల రీత్యా కొన్ని మాటలు అనుకున్నారు. ఇప్పుడు అసలు అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇటీవల మనం చూసాము ప్రధానమంత్రి మోడీ గారు గాడిదలు అనేటువంటి వర్డ్ యూజ్ చేసినప్పుడు ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఏంటి, గాడిదలు శ్రమక చిహ్నం, గాడిదలు అంటే నాకు చాలా ఇష్టం అనేటువంటి మాట వాడారు. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఇన్ వాట్ వే డాగ్స్ ఆర్ ఇన్ఫీరియర్. కుక్కలతో అంటే పోల్చడం అనేది మనకి మంచిది కాదు, కానీ అసలు ఆ రకమైనటువంటిది అసలు జంతువులతో పోల్చాలి, జంతువుల్ని హీనంగా చూడాలి వీళ్ళని అనేటువంటి ఇది కూడా మంచిది కాదు. ప్రజలు ఎప్పుడూ హర్షించరు. తర్వాత ఏంటంటే ఏదైనా కూడా మీరు ఆబ్జెక్టివ్ గా విమర్శిస్తే ఇబ్బంది లేదు. కుక్కలు మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం, అవును కాదా అని అంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యను పక్కదారి పట్టించే పరిస్థితి ఇప్పుడు ఇవాళ ఉంది. మనం ఈ భాష గురించి మాట్లాడుతాం, అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఏది ఏమైనా ఇప్పుడు మాట్లాడేవాడు ఒక పెద్ద ఉన్నత మాట్లాడితే మీరు దీనికే చెప్తే విక్రమ్ గారు ఒకటి ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే కార్యక్రమం ఈ 2.5 ఏళ్ళు ఏమీ జరగలేదు, ఏమీ అద్భుతాలు ఏం జరిగిపోవట్లేదు, మీరు చెప్పే స్థాయిలో ఏం లేదని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తారు. ఊహించలేనివి కూడా వాళ్ళు మేము చేసి చూపిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ ప్రయత్నం, దాన్ని వేరే వేరే పద్ధతులు కూడా చేసుకోవచ్చు. అంటే నేననేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ ఒక రోలుని బాగానే చేస్తున్నట్టుగా వాళ్ళు అనుకోవచ్చు, కానీ ప్రజల దృష్టిలో కూడా అంటే వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయి. డెఫినెట్గా కేసీఆర్ గారు అంటే ప్రజల ఆకాంక్షలు ఏంటి, ఇక్కడ సమస్యలు ఏంటి అనేది పక్కన పెట్టేసి అంటే నిన్న కూడా చూసా దురదృష్టం అంటే ఆవేదన సదస్సులో సరే కొన్ని సమస్యలని వాళ్ళు ప్రస్తావించారు, కానీ ఈ విధమైనటువంటి పదజాలం వాడటం వల్ల పైగా ఇంకోటి దేవుడు మొక్కుల గురించి నువ్వు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నువ్వు దేవుడికి మొక్కులు తీర్చుకుంటున్నావు అనేటువంటి ఇది కూడా చాలా మంది షబ్బీర్ అలీ గారు మిగతా కొంతమంది నాయకులు మాట్లాడారు. అంటే ఈ విషయం ఇవన్నీ ఏంటంటే అసలు సమస్యను పక్కదారి పట్టించేటువంటి విషయం. ఇవాళ మొక్కులు తీర్చుకోవడం అనేటువంటిది ఇవాళ వైఫల్యాల వల్ల మొక్కులు తీర్చుకుంటున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. మనం చూసే అది ఏంటంటే 33 నెలల క్రితమే అంటే తెలంగాణ వస్తే అది పక్కన డిబేటబుల్ అయితే ఒక అఖిల పక్షాన్ని తీసుకుని ఇలా మొక్కులు తీర్చుకుంటే పర్వాలేదు. అదేవిధంగా ఏంటంటే సరే ప్రజల సొమ్ము ఈ విధంగా ఖర్చు పెట్టడం ఏంటి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతున్నది, ఇక్కడే కాదు అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది.
ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే మనది ఒక సెక్యులర్ దేశం అయినప్పుడు ఈవెన్ కొన్ని వీటికి అంటే పండుగలకి తలంబరాలు ఇవ్వటం, తర్వాత పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ అంటే ప్రజల సొమ్మే కదా. సో అదంతా ఇదేంటే విస్తృతమైనటువంటి ఒక ఇది అయితే కావాల్సిన అవసరం ఉంది, అది చర్చ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా డెఫినెట్ గా టీఆర్ఎస్ వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే సమస్యల్ని పక్కదారి పట్టించి అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ తీసేసి వ్యక్తిగతంగా దూషించుకోవడం వల్ల ప్రభుత్వం వేస్తున్న ట్రాప్ లోకి వీళ్ళు పడుతున్నారు, లేకపోతే ఫార్మేట్ లోకి వీళ్ళు డెఫినెట్ గా. అంటే ఇవాళ ఇంత వెంకటేశ్వర గారు అన్నారు, ఎస్ కోర్టులకు వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకి హక్కు ఉన్నది, దాన్ని మీరు క్వశ్చన్ చేయలేరు. కొన్ని వైఫల్యాలు జరుగుతున్నాయి, కొన్ని రీడిజైనింగ్ మీద ఏదో జరుగుతున్నాయి అన్నారు. మీరు కోర్టులో ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం మీదే కదా ఇది ప్రభుత్వంలో మీకేంటంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏ విధంగా ఉంటాయో ప్రతి ప్రభుత్వానికి ఇవన్నీ ఉంటాయి. కోర్టులకు వెళ్తారు, వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ప్రభుత్వం న్యాయం చేయాలి. న్యాయం చేయాల్సిన ప్రభుత్వం చేయలేనప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? డెఫినెట్ గా న్యాయస్థానానికి వెళ్ళాలి. అంతేగాని న్యాయస్థానానికి వెళ్తున్నారు, మాకు అడ్డు చెప్తున్నారు, మీరు వెళ్ళకూడదు, సన్నాసులను తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మల్లయ్య యాదవ్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేను జరుగుతున్న జనావేదన సభలో చేసిన కామెంట్స్, ప్రభుత్వం స్పందనని? ఈ భాషను పరిచయం చేసిందే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు కదండి. సన్యాసులైనా దద్దమ్మలైనా ఇంకో రకంగా ఏది మామూలుగా వేరే ప్రతిపక్ష నాయకులు ఈరోజు మాట్లాడే పరిస్థితి, ఆ భాషను ఉపయోగించే పరిస్థితి వచ్చింది రాజకీయాలంటే గతంలో ఎప్పుడు లేదు. కేవలం కేసీఆర్ గారు పరిచయం చేసిన భాష ఇది. ఆ భాషనే కొన్ని సందర్భాలలో మరి మాట్లాడకపోతే బాగుండదనే ఉద్దేశంతో సమాధానం చెప్పే ఆ రకమైన క్రమం. మరి ఈరోజు అభివృద్ధి మీరు చేస్తే నిజంగా ఏ కోరిక మేరకైతే ఏం ఆశించి తెలంగాణ సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణలో మనం ఆ రోజు ఉద్యమ సమయంలో ఏమైతే మాటలు చెప్పినామో ఆ మాటలకు అనుగుణంగా ఈ రోజు పనులు జరిగితే ఎవరు మాట్లాడే అవకాశమే లేదు. కానీ ఆ రోజు ఉద్యమ సమయంలో చెప్పింది వేరు, ఈ రోజు జరుగుతున్నది వేరు. అంటే ప్రతిపక్షాలు కూడా అంశాల వారీగా వెళ్లకుండా పూర్తిగా ఏమి జరగట్లేదు అనే వాయిస్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఏమన్నా వస్తుందా? అంటే ఎంతో కొంత జరగకుండా ఉందా ఈ 2.5 ఏళ్లలో? ప్రస్తుతానికి పరిస్థితి పాత సీసాలో కొత్త సీరా మాదిరిగానే ఉంది తప్ప జరిగిన పురోగతి అయితే ఏం లేదు. ఆ రోజు ఏవైతే మామూలుగా 1,00,000 ఉద్యోగాలు అన్నాం, దరిదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క ఉద్యోగం అంటే దరిదాపుగా 5-10 వేల ఉద్యోగాలు ఇచ్చిన. నీటి విషయంలో కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తే ఈ రోజు శంకుస్థాపనలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టి నీళ్లు జల్లుకుంటున్నారు, కానీ కొత్త ప్రాజెక్టులు చేసింది లేదు. అంటే రకరకాల అంటే కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నది తప్ప పనుల విషయంలో పురోగతి సాధించింది ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఉంది. ఈ రోజు బీసీలు అందరూ గుర్తొచ్చారు, రకరకాల వృత్తులోళ్ళని చేతి వృత్తులోళ్ళని తీసుకొచ్చి మేము బాగు చేస్తాం, కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలోనే ఈ వర్గాల వాళ్ళు ఉన్నారు. 2 పడకల గదులు ఉన్నాయి. 2 పడకల గదులు ఎవరికి ఉపయోగపడతాయండి? ఈ బీసీ వర్గాలకే. అవి వాటిని మీరు ఇచ్చిన హామీని పక్కకు పెట్టేసి ఈ రోజు మళ్ళీ కొత్త హామీని మేము దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది, పురోగతి అని అంటున్నారు. చేపలు ముదిరాజులకు ఇచ్చిర్రు, లేకపోతే బెస్టోళ్ళకి ఇచ్చిర్రు, గతంలో కూడా ఇచ్చిర్రు. ఈ రోజు కొత్తగా ఇస్తున్నది ఏం లేదు. ఈ సంఘాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలు ఈ రోజు ఏర్పడ్డాయి కావు. ఈ చేతి వృత్తులు గాని సంఘాలు గాని గతంలో గత ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్లక్ష్యానికి గురైన మాట కూడా వాస్తవం కదా. ఈ స్థాయిలో ఇప్పుడు గొర్రెలు 60 సంవత్సరాల దేశ స్వాతంత్ర పరిపాలనలో ఎన్నో ప్రభుత్వాలు మారినా వీళ్ళ బతుకులు మారకపోవడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలుగానే మార్చుకొని ఓటు బ్యాంకులుగానే ఈ అంటే జనాభాని గాని ఈ వర్గాలను గాని వాడుకున్నారు అనేది వాస్తవం. అంటే ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు అంటే ఏ పార్టీ అయినా రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదా? గతంలో కాంగ్రెస్ చేయలేదా? తెలుగుదేశం చేయలేదా? గోయింగ్ టు సపోర్ట్. కానీ ఎంతో కొంత అణగారిన వర్గాలను కొంచెం పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని అలాంటి వాటిని యాక్సెప్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత బర్లనిచ్చి గొర్రెనిచ్చి ఇందిరాగాంధీ కూడా అట్టడుగు వర్గాల్ని ఆకట్టుకుంది, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. ఆ తర్వాత వేరే ప్రభుత్వాలు వచ్చినా గానీ ఈ వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, చేతి వృత్తుల వాళ్ళ కోసం మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి కొంతవరకు చేశారు. కానీ 60 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా వాళ్ళ బతుకులేం మారలేదు. ఈ రోజు తెలంగాణ వస్తేనే అది సాధ్యమవుతుంది, అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ పురోభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ బాగుపడాలంటే ఈ వెనకబడ్డ వర్గాల వాళ్ళకి లాభం జరగాలి, తెలంగాణ వల్లనే సాధ్యం అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు. నిన్న మంత్రి ఒక మాట అడిగారు, అసలు 24 గంటల కరెంటు నిర్వధికంగా ఇవ్వడం కానీ లేకపోతే 9 గంటల విద్యుత్ రైతులకు ఇవ్వడం అనేది కనీసం కాంగ్రెస్ పార్టీ ఊహించగలిగిందా? ఇవాళ మేము చేసి చూపించట్లేదా? ప్రాజెక్టులకు అసలు ముంపు లేకుండా ప్రాజెక్టులు కట్టడం సాధ్యం అవుతుందా? ఆ మాత్రం సోయి లేదా కాంగ్రెస్ నాయకులు? మనిషి మాట్లాడేటప్పుడు సోయి అని అడిగేటప్పుడు అడిగేవాడికి సోయి ఉండాలి. చెప్పిన దాంట్లో 99% చేయకుండా ఒకటి చేశాను
1000 రూపాయలు ఇచ్చాను, 1500 ఇచ్చాను, లేకపోతే కరెంట్ ఇచ్చానని చెప్తే సరిపోదు. ఆ కరెంటు విభజన చట్టంలోనే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తారని చెప్పారు. వాడుకునేటటువంటి పరిస్థితి లేదు. దాని గురించి మేము ఇప్పుడు మీరు కరెంట్ ఇవ్వటం లేదని ఏ ప్రతిపక్షం అని ఇప్పుడు అరుస్తుందా? ఎక్కడైనా ఏం అరుస్తున్నారు? మీరు ఏమి ఇస్తారని ఒక మాట వినాలండి. రైతుల గురించి మాట్లాడితేనే ₹1,00,000 అప్పు మాఫీ చేస్తానని చెప్పి 3 కిస్తులు 4 చేసి 3 ఇచ్చారు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు 4వ విడత ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలో తెలుసా? మళ్ళీ మొత్తం ఇస్తేనే విడుదలయ్యేటట్టుంది వాళ్ళకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ. వీటి గురించి అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. ఇప్పుడు బీసీలు మీరు ఈ గొర్రెల గురించి లేకపోతే చేపల గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి వ్యతిరేకంగా చెప్పటంలా మీరు ఇవాళ బేసికల్గా వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు రావడానికి, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా, అది ఆపుతారు. గొర్రెల బర్రెలు చెప్తారు. వాళ్ళు చెప్పుకునేటటువంటి ఉద్యోగాలు ఇవ్వాలా. వాళ్ళ పిల్లల ఉద్యోగాల్లోకి వస్తే మొత్తం జీవితంలోనే మార్పు వస్తుంది. మళ్ళీ పాత రాతి యుగానికి తీసుకుపోయే విధంగా ఇవి ఏదో మామూలుగా ఇంతకుముందు కూడా ఫెడరేషన్స్ ఉన్నాయి, అన్ని కులాలకి ఫెడరేషన్స్ ఉన్నాయి, కొంత బడ్జెట్ ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇచ్చిందని ఆపమని ఎక్కడా చెప్పడం లేదు. అసలు బేసిక్ గా ఇవ్వాల్సిన ఏదైతే ఇస్తే మార్పు వస్తుందో, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పెద్ద మార్పు వస్తుంది, ఉద్యోగాల వల్ల పెద్ద మార్పు వస్తుంది. ఆ ఊళ్ళో ఒక్కడికి యాదవులకి ఎవరికైనా ఉద్యోగం వస్తే అతను తక్కిన వాళ్ళందరిలో మార్పు తీసుకుని వస్తాడు. చేపలకి వస్తుంది. అది వదిలిపెట్టి మీరు చేపలకే పోండి, మీరు గొర్రెలకే పోండి అనే విధంగా రాచరిక పాలన కూడా జయపాల్ రెడ్డి గారు అన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుల విషయం. ఈ ఆర్థిక సంవత్సరంలో 1350 మంది చచ్చిపోయారని కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పింది. చాలా దురదృష్టకరం. మరి నిజంగానే కొంత ఫోకస్ డివియేట్ అయిందా రైతుల విషయంలో? ఎక్కడ కూడా లేదు. రైతుల విషయం కానీ సంక్షేమం విషయాలు కానీ ఇలా 29వ రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నంబర్ 1 స్టేట్లుగా ఉన్నది. రిపోర్ట్ కూడా ఉంది. తెలంగాణ 2వ ప్లేస్ లో ఉంది ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. సార్ ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు చెప్పినట్టు ఇవాళ పెన్షన్స్ ఎవరికి వస్తున్నాయండి? ఇవన్నీ కూడా బీకర్ సెక్షన్స్ కే వస్తా ఉన్నాయి. ఇవాళ సంక్షేమంలో పెద్ద పీట వాళ్ళకే వస్తున్నాయి. ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి మేనిఫెస్టోలో పెట్టని కూడా ఎవరికి వస్తున్నాయి? ఈ పేద వర్గాలకే వస్తున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఒకటే, తెలంగాణనే మొత్తం బడుగు బలహీన వర్గాలతో 85% ఉన్నది. వీళ్ళ సంక్షేమం కొరకే పాటుపడాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అంతేకాదు గతంలో ఉన్నాయి. అలా కాకుండా ఇవాళ మత్స్యకారులు మీరు ఎన్నడన్నా నేశారా అండి 40 కోట్ల చేపలు? ఆ రకంగా చెరువులను ఇవాళ సిటీల నుంచి ఇవాళ ఊళ్ళలో పోతున్నారు మత్స్యకారులు, ఏది మత్స్య కార్మికులు. ఆ రకంగా ఇవాళ వాళ్ళని అభివృద్ధి చేయాలి. అదే విధంగా ఇవాళ గొర్రెలు వాళ్ళ దగ్గర ఎంతో చైతన్యం ఉంది. మా మిత్రుడు యాదవ్ గారు వీళ్ళ దగ్గర ఐఏఎస్కు లేనంత నాలెడ్జ్ ఉంటుంది. ఏ గొర్రె ఎవరిది ఎవరన్నా పాలకిస్తారనుకో వాళ్ళ గొర్రెను వాళ్ళకే చూపెడతాడు. ఆ రకంగా ఇవాళ వాళ్ళ లోపల ఇవాళ బొచ్చడు గొర్రెలు మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది హైదరాబాద్ కానీ జిల్లాలకు. ఇలాంటి వినండి సార్, అయ్యో మాట్లాడే ముగ్గురికి జవాబు చెప్పాలి. మీరు మధ్యలో నేను మాట్లాడాను, అందుకే చెప్తున్నా, అందుకొరకే చెప్తున్నా. ఇవాళ ఎంబీసీల కొరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇవాళ ఎంబీసీల కొరకు ఎవరు ఆలోచించలే. అలాంటిది ఇవాళ ఎంబీసీల కొరకు చేస్తా ఉంటే ఇవాళ దాన్ని కూడా విమర్శిస్తా ఉంటే ఎట్లా? ఇవాళ అన్ని వర్గాలను అవకాశం ఇస్తున్నారు. అవకాశం ఇవాళ ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే మీరు విమర్శిస్తారా? ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టి పోకుండా ఇవాళ పనిచేస్తా ఉంటే ఏంటిది? లక్షాధికారులు అయ్యే అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ చెప్తోంది. గొర్రెల పెంపకందారులు గతంలో ఎవరు పట్టించుకునే ఒక వర్గాన్ని. రిషి గారు ఇవాళ చేనేత కార్మికులు ఈ రోజు పత్రికలలో ఏవైతే ప్రకటనలు జరుగుతున్నాయో ప్రకటనలకు అనుగుణంగా నిబంధనలు లేవండి. అక్కడ పోయేటప్పటికి నిబంధనలు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా విధానం చెప్పారు. కిందికి వచ్చేటప్పటికి అధికారుల దగ్గర నిబంధనలు అన్ని తారుమారవుతా ఉన్నాయి. 25 లక్షల కుటుంబాలకు అందరికి కూడా యూనిట్ వైజ్ గా చేసి 21 గొర్రెలను ఇస్తా సబ్సిడీ పేరు మీద అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఈ అనే దాంట్లో చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. ఈ రోజు
ఈ రాష్ట్రంలో గొర్రెలని ఇవ్వటం బర్రెలని ఇప్పుడు ఇవ్వటం ఒక్క మాటలో అనేది చెప్పండి, కొత్త సంస్కృతి కాదు, ప్రభుత్వం కొత్త వీళ్ళ ఆనవాయితీ లక్షాధికారులు కాదు. చేయడానికి మంచిదా ఒక చెడ్డదా ప్రోగ్రామ్, చెప్పాలని. ప్రభుత్వం లక్షాధికారులు చేస్తాం వీళ్ళని ఒక ప్రోగ్రామ్ బాబోయ్, ఇప్పుడే ఏర్పాటు ఉన్న చేసినప్పుడు గొర్రెలు ఇప్పుడే చెప్తోంది. కనిపెట్టారా? ఒక నిమిషం గొర్రెలు ఇవ్వటం అనే కార్యక్రమం చేయరు కదా. పెట్టారా? ఇది చేపలు ఆచరణలో ఇవ్వటం అనేది సాధ్యపడే విషయం ఇప్పుడే కాదు. మొదలు పెట్టారా? ఒక నిమిషం. మీరు రెండు ఇచ్చి ఒక మీ నిమిషం. దగ్గర- ఒక మీరు నిమిషం. ప్రచారం చేసేటోళ్ళు ఎక్కువ మేము చేస్తున్నారు. బెడ్రూమ్లు ఎట్లయిందో, ప్రచారం భూమి ఎక్కువ, ఎట్లయిందో, ఇచ్చే తక్కువ. దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి ఏ రకంగానైతే హామీ ఇచ్చి విఫలమయ్యారో ఇది కూడా ఈ అంతేనా? విషయంలో కూడా అది కూడా ఒక భాగమే. We'll conclude రెండోది this. రిషి గారు, విక్రమ్ గారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఒకటే నేను చెప్తున్నా, వరుసగా కరువులు ఈ తెలంగాణలో వచ్చిన తర్వాత కేంద్రంకి నివేదిక పంపించమని చెప్పి ప్రతిపక్షాలు ఎమ్మడబడ్డ తర్వాత రెండో సంవత్సరం కరువు కోసం కేంద్రానికి నివేదిక పంపిస్తే కేంద్రం 790 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రైతుల ఇన్పుట్ సబ్సిడీ పంపిస్తే ఈ రోజు వరకు కూడా రైతులకు పంపిణీ జరగలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాల కోసం మళ్లింపు చేసుకుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, గతంలో పెండింగ్ లో 430 కోట్లు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లోను ఇప్పుడు మేము కట్టామని చెప్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎంత కన్ఫ్యూజ్ ప్రజలు ఇస్తలేరండి తీర్పు. ప్రజలు ఇస్తలేరా తీర్పు? ఎవరిని నమ్ముతున్నారు ప్రజలు? ఇది ఎక్కడ ఎవరిని నమ్ముతున్నారు ప్రజలని తెలుస్తలేదు. అంటే ఒక వాస్తవం ఏంటంటే ప్రభుత్వం అనే దాంట్లో ఎప్పుడైనా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు డెఫినెట్ గా ఏదో జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ప్రజలు ఆశిస్తున్నది ఏంటంటే మేనిఫెస్టోలు పెట్టిన అంశాలు, కేసీఆర్ గారు మీద వారికి అపారమైనటువంటి నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. ఆయన కొత్త ఆలోచనతో, కొత్త రకాలైనటువంటి వినూతనమైనటువంటి విధానాలతో ఆయన ముందుకెళ్తారనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. ఏదైతే ఉద్యమంలో చెప్పారో ఆ ఉద్యమంలో చెప్పిన వాటికి అనుగుణంగా కొన్ని స్కీమ్స్ వస్తాయి అనేటువంటిది వెళ్ళారు. కాకపోతే దానికి భిన్నంగా అంటే ప్రతి ప్రభుత్వంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేమీ పెద్ద కొత్తగా కాదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్తున్నారు బీసీల గురించి ఇటీవల, కానీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు అంటే 5 ఏళ్లలో 25,000 కోట్లు, అంటే ఏటా 5,000 కోట్లు మేము బీసీలు కేటాయిస్తామని చెప్పారు. కానీ 3 బడ్జెట్లో మీరు చూడండి కేవలం 6,000 కోట్లు మాత్రమే ఉంటాయి. అంటే ఈ 15,000 కోట్ల బడ్జెట్ ఈ రోజున బీసీల గురించి మాట్లాడుతున్నారు, గత 2 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఒక సామాజిక తెలంగాణ అనేటువంటిది ఒక తెలంగాణ ఏర్పాటులోనే వచ్చింది. సామాజిక తెలంగాణ అంటే ఏంటంటే ఏదో కొంతమందికి ఏదో పదవులు ఇవ్వడం కాదు. అది బీసీలు ఎస్పెషల్లీ వాళ్ళ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వృత్తులు ఏదైతే ఆధునీకరించాలి, స్కిల్స్ పెంచాలి, దానివల్ల మీకు జిఎస్డిపి పెరిగే విధంగా చేయాలి తప్ప ఏదో కొంచెం పీస్ మీల్ గా చేసేసి మేము చేస్తున్నాం అనేది కాదు. కాబట్టి కొత్తగా చేసేది ఏం లేదు, మేనిఫెస్టోలో పెట్టేది కొత్తగా చేయాలనేది ప్రజలు ఆశిస్తున్నారు, దానికి భిన్నంగా వెళ్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, లైవ్ షోలో బ్రేక్.